హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే మజ్జిగ పులుసు చేస్తున్నామండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: మజ్జిగ తీసుకోవాలి. మజ్జిగ చేసిన తర్వాత వెన్న తీసేసుకున్నాక ఈ మజ్జిగ తీసుకోవాలండి. నెక్స్ట్ శనగపిండి 2 స్పూన్లు, టేస్ట్కి సరిపడా సాల్టు, కారం, పసుపు. ఇప్పుడు కూరగాయ ముక్కలు కూడా మజ్జిగలో వేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు, కరివేపాకు, తోటకూర, టమాటా ముక్కలు, వంకాయ ముక్కలు. నెక్స్ట్ పోపు పెట్టుకోవడానికి ఆయిల్, ఒక 2 స్పూన్స్ ఆయిల్ పడుతుందండి. తాలింపు దినుసులు: జీలకర్ర, ఆవాలు, మెంతులు, కరివేపాకు, లైట్గా చితగొట్టుకున్న వెల్లుల్లి, ఎండుమిర్చి. ఇప్పుడు ప్రిపరేషన్ అండి. ఇలాగ వెన్న తీసేసుకున్న మజ్జిగని ఒక దాంట్లో పోసుకుందాం. నెక్స్ట్ శనగపిండి అండి 2 స్పూన్లు వేసుకుందాం. ఈ శనగపిండిని ఉండలు లేకోకుండా బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. నెక్స్ట్ కారం, ఉప్పు, పసుపు వేసేసుకోవాలండి. ఇదిగోండి మనం కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలు వేసుకోవాలి. అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని స్టవ్ వెలిగించి స్టవ్ పై పెట్టుకుని వెజిటబుల్స్ వేసాం కదండి, దాంట్లో అవి ఉడికేంత వరకు మరగబెట్టుకోవాలి. స్టవ్ ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకోవాలండి. హైలో పెట్టుకుంటే కనుక ఇలా మజ్జిగలా వండుకోకుండా ఇరిగిపోతుందండి. వాటరు మజ్జిగ డివైడ్ అయినట్టు అయిపోతాయి. అందుకనే సిమ్లోనే ఫ్లేమ్ పెట్టుకుంటే ఇలానే ఉంటుంది. ఇప్పుడు మనకి ఎలా కనిపిస్తుంది మజ్జిగ మరిగిన తర్వాత కూడా మజ్జిగ పులుసు ఇలానే ఉంటుందండి. ఇంకోండి స్టవ్ పైన స్టవ్ వెలిగించిన తర్వాత ఇదిగోండి ఫ్లేము అలా సిమ్లో పెట్టుకొని పులుసుని మరిగించుకోవాలండి. మజ్జిగ పులుసుని మధ్యలో కలుపుతూ ఉండాలండి. ఈ మజ్జిగ పులుసు పాతకాలం నాటి లక్ష్మీ చారు మీకు ఐడియా ఉందండి, చాలామందికి తెలుసు. ఆ లక్ష్మీ చారు ఫ్లేవర్ అనేది దీనికి కొంచెం యాడ్ అవుతుంది. లక్ష్మీ చారులా ఉంది అనిపిస్తుందండి. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ బటన్ ట్యాప్ చేసి అలానే ఆప్షన్ కూడా క్లిక్ చేయండి. అలా చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇది కూడా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇంకొంచెం ఉడకాలండి. సిమ్లో పెట్టాం కాబట్టి కొంచెం టైం పడుతుందండి. చారు మరిగింది అని మనం తెలియాలంటే దీంట్లో ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి చూసారండి, ఇవ్వండి. ఉల్లిపాయ ముక్కలు ఉడికితే ఇంకా అన్ని ముక్కలు ఉడిపోయినట్టేనండి. ఇదిగోండి ఉల్లిపాయ ముక్క ఉడికిందేలా చూసుకోవాలి. కొంచెం ఉడకాలండి. ఇంకా సాల్ట్ ఏమన్నా సరిపోతే చూసుకుని వేసుకోండి. తాలింపు పెట్టేటప్పుడు ఆయిల్ మాత్రం చాలా తక్కువ వేసుకోండి. ఎందుకంటే ఎంతైనా మజ్జిగలో వెన్న కొంచెమైనా ఉంటుంది కాబట్టి ఎక్కువ ఆయిల్ పట్టదండి. మనం ఇలా సిమ్లో పెట్టుకున్న తర్వాత ఇది కుక్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అంటే మినిమం 20 మినిట్స్ నుంచి ½ అన్ అవర్ వరకు పడుతుందండి. స్మెల్ మట్టికి అదిరిపోతుందండి కదండి. చూసారు కదండి ఎలా మరుగుతుందో. మధ్యలో కలుపుకోవడం మాత్రం మర్చిపోకుండా కలుపుకుంటూ ఉండండి. ఇదిగోండి ఇంకొక 5 మినిట్స్ మరిగితే సరిపోద్దండి. వెజిటబుల్స్తో పాటు తోటకూర వేయడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుందండి. చూడండి వెజిటబుల్ ముక్కలు ఉడికిపోయాయండి. ఇప్పుడు పోపు పెట్టుకోవాలి.
ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. 1 స్పూన్ సరిపోద్ది. ఆయిల్ వీటెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకుందాం. అదిగోండి లైట్గా చితక్కొట్టుకున్న వెల్లుల్లి వేసుకున్నాం. ఇదిగోండి కొంచెం అవి వేగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మెంతులు, కరివేపాకు, ఎండుమిర్చి వేసేసుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత మనం ఆల్రెడీ కాచుకున్న మజ్జిగ పులుసు దీంట్లో పోసేసుకోవాలండి. ఒకసారి ఇలా కలుపుకోవాలండి. ఎంతో టేస్టీగా ఉండే మజ్జిగ పులుసు రెడీ అయిందండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుందాం. చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉండే మజ్జిగ పులుసు రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తే కనుక మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.